వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల అభ్యర్థులు తమ ప్రచారాన్ని శ్రద్ధగా కొనసాగిస్తున్నారు. నర్సంపేట మండలంలోని గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల ప్రచార క్రమంలో బండారి శ్రీలత మాట్లాడారు. ఆమె బాల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరుతూ గత కొన్ని సంవత్సరాల్లో గ్రామంలో అభివృద్ధి పరిమితంగా ఉన్నదని గుర్తు చేశారు. ప్రజలకు సీసీ రోడ్లు, డ్రైనేజ్, మంచినీటి సమస్యల వంటి మౌలిక సదుపాయాలను అందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రజల సేవలో నిత్యంగా ఉంటూ గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అంతేకాక గ్రామంలో ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించేందుకు సమగ్ర కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. గురిజాల గ్రామ ప్రజలకి నా పేరు బండారి మంజుల మల్లయ్య. నేను ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఈరోజు బరిలో దిగడం జరిగింది. మరియు నేను గత 20 సంవత్సరాల కాంచి కూడా మా విలేజ్ కోసం అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మా గురిజాల ఆడబిడ్డలకు తగిన సౌకర్యాలు లేక, తగిన వసతులు లేక, మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతుంటే సరే వాటి కోసము నేను ప్రతి పార్టీ నుండి పనిచేసి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నేను నా ఆడబిడ్డల కోసం పోరాడడం జరిగింది. చేసే వాళ్ళను అణగదొక్కుతూ, చెయ్యని వాళ్ళను ముందుకు తీసుకొస్తూ అన్ని పార్టీల వాళ్ళు నేను అనగా బండారి మంజులను ప్రతి పనిలో ముందున్న నన్ను అన్ని ఆల్ పార్టీల వాళ్ళు ఈరోజు నన్ను అణగదొక్కే ప్రయత్నం చేయడం జరిగింది. అలాంటి క్రమంలో ఆడబిడ్డలకు పని చేయాలి అంటే నేను ఒకసారి వెనకడుగు వేసినట్లయితే రాజకీయ భవిష్యత్తు కాదు, మా ఆడబిడ్డల భవిష్యత్తు దెబ్బతింటుందని నేను ఊహించుకొని తీవ్రంగా ఆలోచించి నా ఆడబిడ్డలకు పని చేస్తానని ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు రావడం జరిగింది.